నమస్తే. అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి గ్యాప్ వచ్చిందా లేదా గ్యాప్ తీసుకున్నారా? అయితే ఈ అంశం పైన ఇప్పుడు పెద్ద దుమారమే రేగుతుంది. అయితే చాలా కాలంగా అల్లు అర్జున్ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. కాకపోతే నిన్న ఒక వేదిక మీద ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు పెద్ద దుమారాన్నే లేపుతున్నాయి. అయితే ఆ వ్యాఖ్యలు ఏంటి, అల్లు అర్జున్ ఏమన్నాడు, దాని వెనుక ఉన్నటువంటి ఒక ఆంతర్యం ఏంటి అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. అల్లు అర్జున్ సంబంధించి ఎలక్షన్స్ దగ్గర నుంచి, ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు ఎలక్షన్స్ దగ్గర నుంచి ప్రచారంలో భాగంగా ఆఖరి రోజు శిల్పా రవికి తను వెళ్ళి మద్దతు తెలపడం కావచ్చు, అక్కడి నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్తో పాటు మెగాస్టార్ ఫ్యాన్స్ కూడా, అంటే పూర్తిగా చెప్పుకోవాలంటే ఇక్కడ కొన్నిదేల ఫ్యాన్స్ మొత్తం కూడా అల్లు అర్జున్ పైన వ్యతిరేకంగా తయారయ్యారు. దానివల్లే పుష్ప లేట్ అయిందని ఇప్పటికీ ఇటీవల చాలాసార్లు వార్తలు వస్తున్నాయి. వీటన్నిటినీ కూడా ఆద్యాన్ని పోస్తున్నట్టు నిన్న అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యని ఎలా చూడాలి, ఈ వ్యాఖ్యలు అనుకున్నటువంటి ఒక ఆంతర్యం ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే మనం ఎలా అర్థం చేసుకుంటే అలా అర్థమయ్యేలాగా ఆయన మాటలు ఉన్నాయండి. ఆయన సినిమా గురించి అన్నారో తెలియదు, లేదా ఈ అంశాల గురించి అన్నారో తెలియదు. ఆ మాటల వల్ల దాని మీద రకరకాలుగా మళ్ళీ వైరల్ అవుతుంది. ఇప్పుడు కొన్ని వివాదాలు జరిగినప్పుడు ఏం చేయాలంటే మనం చాలా ఆచితూచి మాట్లాడాలి. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ ఇంత వివాదంలో కూడా ఆయన మాటలను ఎలా తీసుకోవాలనే దాని మీద అంటే అలా అవకాశం కల్పించేట్టుగా మాట్లాడాడు ఆయన. తీసుకుంటే అటు తీసుకోవచ్చు, సినిమా పరంగా తీసుకోవచ్చు, లేదా ఆ పర్సనల్ లైఫ్లో అంశాలుగా తీసుకోవచ్చు. అందువల్ల ఇప్పుడు ఆయన మాటలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇంత రచ్చ జరుగుతున్నప్పుడు ఆయన మాట్లాడకపోవడం, మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవకాశం రావడం వల్ల కొన్ని అపోహలు తొలగిపోయినాయని చెప్పాలి. ప్రధానంగా 3 అంశాల మీద క్లారిటీ వచ్చింది. ఒకటి, నంద్యాలలో శిల్పారవికి ప్రచారానికి వెళ్ళే అంశం ఒకటి. ఇంకొకటి, పుష్ప 2 వాయిదా పడిపోయింది, డిసెంబర్ కూడా రిలీజ్ అవ్వదు అనే అంశం ఒకటి. అలాగే సుకుమార్కి ఆయనకి తేడాలు ఉన్నాయి, విభేదాలు ఉన్నాయి అనే అంశం ఒకటి. ఈ 3 అంశాలకి సంబంధించిన వివరణ అయితే అక్కడ స్పష్టంగా కనిపించింది. ప్రధానంగా ఏంటంటే పుష్ప 2 రిలీజు డిసెంబర్ 6 అవుతుంది అనే దాని మీద స్పష్టత వచ్చేసింది. ఇంకొకటి ఏంటంటే సుకుమార్తో విభేదాలు ఉన్నాయి అనేది. సుకుమార్తో విభేదాలు ఉన్నప్పుడు అంత సన్నిహితంగా మెలగాల్సిన అవసరం లేదు. సుకుమార్ వైఫ్ తబిత గారు సమర్పణలో వీడియో రిలీజ్ అవుతున్న ఈ మారుతి సుబ్రహ్మణ్యం సినిమాకి ఆయన రావటం కూడా, ఆ కార్యక్రమానికి రావటం ఒక విశేషము. పైగా సుకుమార్తో చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవటం ఇంకొక విశేషము. ఇదే అంశాలతో పాటు దానికి సంబంధించిన ఆయన మాటల్ని కూడా మన వివాదాలకు సంబంధించిన మాట్లాడినట్టుగా మనకు అనిపిస్తుంది. అయితే మొత్తానికి ఇక్కడ చూసుకుంటే అల్లు అర్జున్ ఏదైతే మాట్లాడిన మాటల్లో చాలా రకాలైనటువంటి ద్వంద్వార్థాలు వచ్చేటట్లుగా ఉన్నాయని చెప్పి అర్థమవుతుంది. కానీ గతంలో మనం చూసుకుంటే టెడ్డీ ఏదైతే ఉందో ఆ సినిమాకి సంబంధించి మనం అల్లు శిరీష్ మాట్లాడినటువంటి మాటల్లో మాత్రం లేదు, వీళ్ళ ఫ్యామిలీ మొత్తం పూర్తిగా ఎటువంటి విభేదాలు లేకుండా కలిసిపోయింది, ఖచ్చితంగా త్వరలోనే అల్లు అర్జున్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలవబోతున్నారు అనేటువంటి సంకేతాలతో ఖచ్చితంగా ఇరు వర్గాలు ఏదైతే మెగా కాంపౌండ్ కావచ్చు, అల్లు కాంపౌండ్ కావచ్చు, చాలా సంతోషం వ్యక్తం చేసింది. కానీ మళ్ళీ ఇప్పుడు అల్లు అర్జున్ వచ్చి ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఆయన అన్న అంశాన్ని ఎలా చూడాలంటే మనకి ప్రధానంగా ఏమన్నా అంటే, నాకు నచ్చితే, నేను ఇష్టపడితే అండగా నిలుచుకోవడానికి ఎక్కడికైనా వెళ్ళడానికైనా నేను వెనుకాడను అని చెప్పాడు. అంటే ఈ కార్యక్రమం రావడానికి వచ్చాడు కాబట్టి అలా అర్థం చేసుకోవాలా, లేకపోతే ప్రచారానికి వెళ్ళాడు కదా అప్పుడు శిల్పారవికి, దాన్ని ఉద్దేశించి అన్నాడా అనేది సందిగ్ధం అయితే నెలకొంది. అంటే ఈ వ్యాఖ్యలన్నీ మాట్లాడుతూ లాస్ట్ చివరికి ఆయన చెప్పిన మాట ఒకటి ఏంటంటే, ఇది మీకు అందరికీ తెలిసిందే, అంటే తెలిసిందే అంటే గతంలో జరిగింది కదా, కాబట్టి ఖచ్చితంగా నేను నాకు ఇష్టం ఉంటే ఎక్కడ దాకా వెళ్తాను, నన్ను ఎవరు ఆపినా ఆగను అన్న తగ్గేదే లేని డైలాగ్ ఎట్టా ఉంది కాబట్టి అస్సలు తగ్గేదే లే అంటూ ఆయన నొక్కి చెప్పాడు. కాబట్టి దాన్ని ఉద్దేశించి కూడా ఒక జవాబులాగా మనం అనుకోవచ్చు ఇది. అంటే ఒక్కోసారి ఏమవుద్దంటే బయట పొలాలు పెట్టేవాళ్ళు ఎక్కువ ఉంటారండి, దీన్ని రచ్చ చేసి బ్యాచ్ ఒకడు ఉంటారు, దానివల్ల ఇరిటేషన్ కూడా అవుతారు, కొంత ఈగో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు అణగదొక్కాలనుకున్నప్పుడు ఇంకా పైకి లేవాలనే తపన ఎవరికైనా ఉంటుంది. కానీ ఏం జరిగిందో ఏంటో ఎవరికీ తెలియదు, కానీ కొంత గ్యాప్ క్రియేట్ అయిన మాట మాత్రం వాస్తవమే. ఎందుకంటే నిప్పు లేకుండా పొగరాదు కాబట్టి ఇప్పుడు సాయిధరం తేజు అన్ఫాలో చేయటం కానీ, నాగబాబు గారి వ్యాఖ్యలు కానీ అప్పుడు ఇలాంటి అంశాలన్నీ చూసుకోవాలి కదా. ఇవన్నీ జరిగినాయి కాబట్టి ఇలాంటి అంశాలు ఆయన దృష్టికి రాకుండా ఉండవు. పైగా ఆయన పిఆర్ టీం చాలా యాక్టివ్గా ఉంటారు. ఇప్పుడు ఆయన పిఆర్ టీం కూడా చాలా యాక్టివ్గా ఉంటారు, చాలామంది ఉన్నారు కూడా పిఆర్ టీంలో కూడా.
కాబట్టి వీటి సమాధానం చెప్పాలి కాబట్టి ఈ వేదికను ఉపయోగించుకున్నాడని అనుకుంటున్నాను నేను. కానీ ఈ వ్యాఖ్యలు చూస్తే ఖచ్చితంగా ఏదో ఏమంటారు, మళ్ళీ మేము మా మధ్యన ఎటువంటి ఇష్యూస్ లేవు, మాకు మా మావయ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఎటువంటి ఇబ్బందులు లేవు అని చెప్పడంకి కాకుండా దీనికి ఆద్యం పోసినట్టుగా తన వ్యాఖ్యలను అయితే అందరూ చూస్తూ వస్తున్నారు. సో దీన్ని ఎలా చూడాలంటారు? ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం కూడా, కానీ గతంలో మనం చూసుకుంటే అల్లు అర్జున్ గారు ఇలాంటి ఒక వేదిక మీదనే అందరూ కూడా ఫ్యాన్స్ అందరూ పవర్ స్టార్ అని చెప్పేసి అనదర్ బ్రదర్ అని చెప్పేసి అప్పట్లో కూడా తన యొక్క ఈగోని తను ప్రదర్శించారని చెప్పి చాలా వరకు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు నిన్న మాట్లాడిన మాటల్లో ఈగో అనేది మీకు కనిపించిందా లేదా అంటే ఏం చెప్తారు? అంటే ఈగో కాదండి. ఇప్పుడు అట్లా అనుకుంటే చిరంజీవి గారి బర్త్డేకి ఆయన ట్విట్టర్ ద్వారా విషయం చెప్పుకున్నారు. ఆ విషెస్ని కూడా చాలామంది ప్రేక్షకులు కావచ్చు, వీళ్ళ అభిమానులు కావచ్చు ఏమంటున్నారంటే మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే టు మెగాస్టార్. అంటే ఒక బయట సాధారణమైనటువంటి ఒక ఫ్యాన్ కానీ లేకపోతే అన్నాడు కానీ మా మామయ్య అని కానీ లేదంటే అలాంటి ఏదైనా వాడుతుండేవారు గతంలో, కానీ ఇప్పుడు అది లేదు. సో ఈ యొక్క ట్వీట్ని కూడా ఎలా చూడాలంటే, ఇప్పుడు యువరక్తం అండి, యువరక్తంలో వేడి ఉంటుంది. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఆ వయసులో ఉన్నప్పుడు ఆయన వేడికి ఇప్పుడు పవర్ స్టార్లో ఉన్న వేడికి మనం చాలా తేడా కనిపిస్తుంది. అసలు ఇప్పుడు చాలామంది నేను మొన్న విజయవాడ వెళ్ళినప్పుడు కూడా కొంతమంది జనాభిప్రాయం ఏంటంటే ఇదివరకు ఉన్న పవర్ స్టార్లో ఆ అగ్రెసివ్నెస్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత లేదు, చాలా పరిపక్వత వచ్చింది ఆయనలో, అలాంటి ఇదిగా డెవలప్ అయ్యారు మనిషి అనే మాటలు వచ్చినాయి. అదేమవుతుందంటే వయసుతో పాటు కూడా చేంజ్ వస్తుంది. ఇప్పుడు అల్లు అర్జున్ వయసు కూడా తక్కువే, పైగా ఆ పాత్ర ప్రభావం కూడా ఆయనలో ఉండి ఉంటుంది. నేను తగ్గేదిలే, అసలు తగ్గేదిలే అంటూ ఈ 2 చేతులతో కూడా ఇలా అంటున్నాడు ఆయన. కానీ ఆ క్యారెక్టరైజేషన్లో ఇన్వాల్వ్ అయిపోయి కూడా అనొచ్చు, లేదా యువ రక్తం వేడిలో కూడా మాట్లాడి ఉండొచ్చు. కానీ దీన్ని మనం బంధుత్వాలు ఎప్పుడు బంధుత్వాలేనండి. ఎంత గ్యాప్ వచ్చినా మళ్ళీ అందరూ ఒకటే అవుతారు. తర్వాత మధ్యలో వాళ్ళు పాడైపోతారు, కానీ తర్వాత మళ్ళీ అందరూ ఒక దాని మీద ఉంటారు. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆ హోదాలో ఉన్నారు, దాదాపు 5 ఏళ్ళు అధికారంలో ఉంటారు. ఆయనతో శత్రుత్వం తెచ్చుకోవాల్సిన అవసరము అల్లు అర్జున్కి లేదు. కాబట్టి ఎందుకు తెచ్చుకోవాలి? నేను తగ్గేది అని నేను అనుకున్న పాత్ర ప్రభావంతో అనుకున్నా నష్టపోయేది ఎవరు? ఈయనే కదా. ఓ పక్క పుష్ప 2 సినిమా రిలీజ్ ఉంది, అన్నీ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే దీన్ని ఎగదోసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారండి. అందువల్ల అపార్థాలకి అపోహలకి తావి ఇచ్చి ఓటం ఏంటి అంటే దీన్ని చెలవల పొలవలుగా చేసి రాద్ధాంతం చేయటం వల్ల జరుగుతుంది. వేదిక మీదకి రాకపోతే ఒకదంట, వస్తే ఒకదంట. రేపు సెప్టెంబర్ 1వ తారీఖుని మరి బాలకృష్ణ గారి సన్మాన కార్యక్రమంలో చిరంజీవి గారు అక్కడ ఉంటారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉంటారు, మరి అల్లు అర్జున్ కూడా ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. వేదిక మీద మాట్లాడతారా లేదా అనేది అందరికీ అవకాశం ఉంటుందా లేదు చెప్పలేము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రావచ్చు, మా లోకేష్ గారు రావచ్చు, ఇలా అందరూ ఉంటారు. ఒక్కొక్కసారి ఏంటంటే ఇలాంటి సందర్భాల్లో వాళ్ళు చెప్పదలసిన విషయాన్ని స్పష్టంగా చెప్పేస్తారు. ఒక్కొక్కసారి మాట తడబడి ఇంకొక అర్థాలకు దారి తీసేలాగా వెళ్తుంది. అది ఏ భావంతో వెళ్ళింది, ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు, ఏం మాట్లాడాడు, చివరికి ఫైనల్గా బయటికి ఏం వచ్చింది అనేది ఇక్కడ కీలకం. అయితే నిన్న జరిగినటువంటి వేదిక పైన అల్లు అర్జున్ మాట్లాడిన మాటలు మాత్రం ఇప్పుడు విపరీతంగా అవి వైరల్ అవుతూ వస్తున్నాయి. ఖచ్చితంగా మెగాస్టార్గా సంబంధించిన ఫ్యామిలీ ఇష్యూస్ ఇంకొద్దిగా ఆద్యం పోసినట్టుగా కనిపిస్తున్నాయి. సో మొత్తానికి ఇది అల్లు అర్జున్కి ఇబ్బందికరమైనటువంటి ఒక పరిస్థితి అనుకోవాలా, లేదా సానుకూలమైన పరిస్థితి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఇలాంటప్పుడు ఏంటంటే ఒక మనం వ్యాఖ్య చెప్పదలుచుకున్నప్పుడు ఇప్పుడు బర్త్డే విషెస్ అని చెప్పారు, అలాగే ఇట్లాంటి పర్సనల్ ఇష్యూస్ మీద ఒకటికి 2 సార్లు ఒక చిన్న ఐటెం రాసి 1కి 2 సార్లు ఆలోచించుకొని దీని ఇట్లా రాస్తే ఇది పరిణామం అవుతుంది, ఇలా రాస్తే ఇది వస్తుంది అనుకున్నప్పుడు చెప్పదలసిన విషయాన్ని స్పష్టంగా చెప్పేసి వీటికి చెప్పాల్సిన అవసరం అయితే ఉందండి. అది వాళ్ళ పిఆర్ టీం అయినా చేయొచ్చు, లేదా ఆయన పర్సనల్గా నేను ఇలా చెప్పదలుచుకున్నాను, దీని మీద రాద్ధాంతం లేకుండా ఇలా ఎలా చేస్తే బాగుంటుందని అడిగి మరీ చెప్పొచ్చు. అలా చెప్పుకోవడం బెటర్. కానీ వేదికల మీద మాట్లాడితే ఏమవుతుందంటే రకరకాలుగా బయటికి వెళ్ళిపోయే ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి అలాంటిది చేసేదన్నా చెక్ పెట్టడం అనేది చాలా బెటరు. ఎందుకంటే ఎవరికి మంచిది కాదు. ఇప్పుడు ఈగో అనేది అందరికీ ఉంటుంది, అది ఎవరికి మంచిది కాదు. కాబట్టి వాళ్ళలో ఉన్న ఆ ఫ్రెండ్లీ నేచర్ని కంటిన్యూ చేసుకోవడం అనేది చాలా అవసరం. చిరంజీవి గారు కూడా ఇలాగే చేయమని చెప్తారు, అంతేగాని మీరు తగాదాలు పడండి అని చెప్పరు. ఎందుకంటే ఒక ఫ్యామిలీలో వ్యక్తులు కాబట్టి చిరంజీవి గారు చెప్పినా అది చెప్తారు. అయితే 56 ఏళ్ళ నేషనల్ అవార్డ్ కెరియర్లో తెలుగు ఇండస్ట్రీకి మొదటిసారిగా అల్లు అర్జున్కి పుష్పకు సంబంధించి మాత్రం నేషనల్ అవార్డు అయితే వచ్చింది, అది అందరికీ తెలిసిందే. ఈ వచ్చిన తర్వాతే ఇంకొంచెం ఎక్కువగా అల్లు అర్జున్లో ఇలాంటి ఫీలింగ్స్ కనిపిస్తున్నాయని చెప్పేసి అయితే తెలుస్తూ వస్తుంది. మొత్తానికి దీని ఎఫెక్ట్ కూడా ఉండొచ్చు అనుకోవచ్చా?
అంటే అవార్డుల వల్ల ఇలా ఆయన ఇట్లా మారడానికి కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే అల్లు అర్జున్ పరిపక్వత ఉన్న వ్యక్తి, మెంటల్ మెచ్యూరిటీ లెవెల్స్ చాలా ఉన్నాయి. ఎందుకంటే చిన్న వయసులో షూటింగ్లో ఉన్నప్పుడు కూడా నేను గమనించాను, మెచ్యూరిటీ లెవెల్స్ చాలా ఎక్కువ ఉన్న వ్యక్తి. అంత తొందరపడి తత్వం కాదు అతనికి, నాకు తెలిసి. మరి దీని ఎందుకు ఇంత రాద్ధాంతం జరుగుతుందో, దీని తెర వెనకాల ఏం జరిగిందనేది మనకు తెలియదు. కానీ అలాంటి వ్యక్తి అయితే కాదు. ఎందుకంటే నేను ఆయన ఇంటర్వ్యూ చేశాను గతంలో, నేను 2 పేజీలు ఇంటర్వ్యూ చేశాను. ఆయన మాట్లాడిన మాటలు కానీ చాలా మెచ్యూరిటీ లెవెల్స్ చాలా ఎక్కువ ఉన్న వ్యక్తి అది. ఎందుకంటే అందరితో మర్యాదగా ప్రవర్తించడం కానీ, ఏ విషయాల్లో చూసుకున్నా కానీ అతను చాలా పద్ధతిగా ఉండే వ్యక్తే. సో చూద్దాం సార్, మొత్తానికి చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఇచ్చినటువంటి చాలా సింపుల్ మెసేజ్ కావచ్చు, విషెస్ కావచ్చు, దాని మీద దుమారం రేగుతుంది. అదేవిధంగా నిన్న జరిగినటువంటి ఈవెంట్లో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా దానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి అల్లు అర్జున్కి మధ్య ఉన్న దానికి ఆద్యం పోసినట్టుగా అయితే కనిపిస్తుంది. చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే. ఓకే.